డీకోడింగ్ వైఎస్ఆర్ అనేటటువంటి సిరీస్లో మనము ఆయన 75 సంవత్సరాల జన్మదినోత్సవ సందర్భంగా మొదటి ఎపిసోడ్లో యాజ్ ఏ లీడర్ వైఎస్ఆర్ ఎటువంటి పాత్ర పోషించారు, నాయకుడిగా తన వెంట ప్రజలు లేదంటే అనుచరుల్ని తీసుకువెళుతూ వారికి కష్టాల్లోని నష్టాల్లోనూ నేనున్నాను అనేటటువంటి భరోసాను ఇవ్వడం ద్వారా నాయకులుగా వారిని సైతం తీర్చిదిద్దే క్రమంలో అదే సమయంలో ప్రజలకు మద్దతుగా ఒక ఆందోళనకారుడిగా కావచ్చు, ఒక నాయకుడిగా కావచ్చు, ఆయన చేపట్టినటువంటి ఉద్యమాలు, ఆయన చేసినటువంటి ప్రజా పోరాటాలు, పార్టీలు అంతర్గతంగాను ప్రత్యర్థులైనటువంటి పార్టీలతోనూ ఆయన సాగించినటువంటి ఎడతెగని సమరం, రాజకీయంగా ఆయన్ని పై స్థానానికి తీసుకొచ్చినటువంటి వైనం, అంతేకాకుండా కష్టాల్లో ఉన్నటువంటి అనుచరులు ఎవరినైనా సరే జైలు కేసులు ఎదుర్కొంటూ ఉండవచ్చు, లేదంటే రకరకాలైనటువంటి సమస్యల్లో ఉండవచ్చు, ఆర్థిక ఇబ్బందుల్లో ఉండవచ్చు, రాజకీయంగా ఇబ్బందుల్లో ఉండవచ్చు, వాళ్ళని ఆదుకోవడానికి ఆయన ఏ రకమైనటువంటి అవసరం ఉన్నా సరే నేనున్నాను అనేటటువంటి నమ్మకాన్ని కలిగించడం ద్వారా లీడర్గా ఎలా స్థిరపడ్డాడు అనేది మనము మొదటి ఎపిసోడ్లో చర్చించాము. ఇక చాలా సుదీర్ఘమైనటువంటి పోరాటం తర్వాత దాదాపు 80ల తర్వాత 2004 వరకు ప్రత్యర్థి పార్టీలతోటే కాకుండా సొంత పార్టీలోనూ నిరంతరం పోరాటం చేస్తూ వెనుతిరుగని అంటే మడమ తిప్పని నాయకుడిగా పోరాటం చేస్తూ తన సిద్ధాంతం విధానానికి అనుగుణంగా నిలిచిపోయినటువంటి ఆయన దాదాపు 20 సంవత్సరాల పాటు 24 సంవత్సరాల పాటు తాను ఒక ప్రతిపక్షంగానే ఉన్నట్లుగానే పోరాటాన్ని సాగించాడు. 2004లో అధికారంలోకి వచ్చే వరకు కాంగ్రెస్ పార్టీ మధ్యలో అధికారంలో ఉన్నప్పటికీ తనకి ఏ రకమైనటువంటి పాత్ర లేనటువంటి పరిస్థితి. 2004లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఆయన పోషించినటువంటి పాత్ర ఇది. వైఎస్ఆర్ యాజ్ ద సీఎం అనేటటువంటి ఈ ఎపిసోడ్ని మనం చూద్దాము. మన రాష్ట్రం అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏర్పడక ముందు హైదరాబాద్ రాష్ట్రము, ఆంధ్ర రాష్ట్రము 2 భాగాలుగా ఉండేవి. త్యాగాలతోటే రాష్ట్రం ఏర్పాటైంది. తన ముఖ్యమంత్రి పదవిని వదిలేసుకుంటూనే బొర్కుల రామకృష్ణారావు విశాలాంధ్ర ఏర్పాటుకి దోహదం చేశారు. మరోవైపు టంగుటూరి ప్రకాశం వంటి వాళ్ళు ఆంధ్ర రాష్ట్రం ముఖ్యమంత్రులుగా తొలి దశలోనే ఒక జాతీయ భావ స్ఫూర్తిని నింపడానికి ప్రజల్లో ప్రయత్నాలు చేశారు. ఆ తర్వాత కాలంలో సైతం ఈ పదవిని ముఖ్యమంత్రి పదవిని చేపట్టినటువంటి వాళ్ళందరూ తమదైనటువంటి ముద్ర వేయడానికి ప్రయత్నించారు. ఈ రాష్ట్ర అంటే ఇప్పుడు 2 రాష్ట్రాలుగా ఉంది ఉమ్మడి రాష్ట్ర ఆ అభివృద్ధి, వికాసం, సంక్షేమాల్లో తమదైనటువంటి బ్రాండ్ ఇమేజ్ని క్రియేట్ చేసుకున్నారు. వీరితో పోల్చి చూస్తే వైఎస్ఆర్ శకం ఎలా ఉంది అనేది ఒక కీలకమైనటువంటి అంశం. అటు చూస్తే కనుక మనకి నీలం సంజీవరెడ్డి మొదలు జలవనరుల అభివృద్ధికి ప్రాజెక్టులు, రిజర్వాయర్లు కట్టడము, తర్వాత ముఖ్యంగా పివి నరసింహారావు గారు భూ సంస్కరణలు తాను స్వయంగా భూస్వామి అయ్యుండి కూడా వేల ఎకరాలని వదిలేసుకుని వధాన్యుడిగా దాతగా మిగిలిపోయి భూ సంస్కరణలను అమల్లోకి తీసుకొచ్చి రాష్ట్రంలోనే ఒక సంస్కరణవాదిగా, అంతేకాకుండా మధ్యతరగతి అంటే ధనికులైనటువంటి జమీందారులు ఇటువంటి వాళ్ళ నుంచి భూ సంస్కరణల ద్వారా అన్ని వర్గాలు భూమిలో భాగస్వామ్యం పొందేందుకు ప్రయత్నించడము, దున్నేవాడితే భూమి అనేటటువంటి నినాదం సైతం ఆ కాలంలోనే ఊపిరి పోసుకోవడము, ఇవన్నీ తన వంతు పరిపాలనపరమైనటువంటి పాత్ర పోషించారు. ఇంకా వెంగళరావు వంటి వాళ్ళు ముఖ్యంగా శాంతి భద్రతలకు సంబంధించినటువంటి చర్యలు, ఆ తర్వాత ఎన్టీ రామారావు పరిపాలన సంస్కరణలు చేపట్టడం, ఇవన్నీ కాలక్రమంలో చోటు చేసుకుంటూ వచ్చినటువంటి పరిణామాలు. చెన్నారెడ్డి అయితే అప్పటికి ఉన్నటువంటి నీటిపారుదల వ్యవస్థని అభివృద్ధి చేయడానికి ప్రపంచ బ్యాంకు నుంచి నిధులు తీసుకురావడం. ఇక మనం చూస్తే చంద్రబాబు నాయుడు వేసినటువంటి పాత్ర విజనరీగా ఆయన హైటెక్ యుగంలోకి వెళ్ళాలనడము, తర్వాత ఉపాధి కల్పన, పారిశ్రామికీకరణ, సంస్కరణలు ఇవన్నీ చేపడుతూ వచ్చారు. ఇక వైఎస్ రాజశేఖర్ రెడ్డి మిక్స్డ్ అంటే ఒక రకంగా చెప్పాలంటే ఒకవైపు అభివృద్ధి, మరోవైపు సంక్షేమం, ఈ రెండింటితోటి కొత్త విధానాలను ప్రవేశపెట్టి ఒక గేమ్ చేంజర్గా ఆ తర్వాత కాలంలో సైతము ఎవరు తోసిపుచ్చలేనటువంటి కొన్ని విధానాలను ప్రవేశపెట్టడం, సంక్షేమ రంగంలో కావచ్చు, అభివృద్ధి రంగంలో కావచ్చు, మార్గదర్శకంగా ఒక ట్రెండ్ సెట్టర్గా నిలవడం అనేది ఆయన 25 సంవత్సరాల కాలం పాటు దాదాపు ప్రజల్లో తిరుగుతూ ఒక నాయకుడిగా తాను ఎదుర్కొన్నటువంటి ఇబ్బందులు, తాను చూసినటువంటి ప్రజలు వీళ్ళందరినీ దృష్టిలో పెట్టుకుంటూనే పథకాలకు రూపకల్పన చేయడం వల్ల ఆయన ఒక ట్రెండ్ సెట్టర్గా
పరిపాలన రంగంలోనే పరిపాలన శాఖల్లోనే ఒక ట్రెండ్ సెట్టర్గా మిగలడానికి ఒక దోహదం చేశారనే చెప్పాల్సి ఉంటుంది. అది ముఖ్యంగా ఆరోగ్యశ్రీ, ఆయన ప్రవేశపెట్టినటువంటి ఆరోగ్యశ్రీ అనేది ముఖ్యమంత్రిగా తర్వాత కాలంలో వివిధ రాష్ట్రాలు సైతం ఈ పథకాన్ని అమలు చేస్తూ అందులో అమల్లోకి తీసుకురావడం అనేది ఆయన పరిపాలనా రంగంలో వేసినటువంటి ఒక ముద్రగా మనం చెప్పాల్సి ఉంటుంది. తర్వాత 108 వాహనాలు ఎక్కడ ప్రమాదం జరిగినా సరే కొంతకాలం అంటే ప్రాణాలకి కొంత ఆసరా ఇచ్చేందుకు గాను వెంటనే ఇమీడియట్గా ఆసుపత్రులకు చేర్చేటటువంటి 108 పథకం కావచ్చు. తర్వాత ఫీజు రియంబర్స్మెంట్, విద్యార్థులు అంటే ఉన్నత విద్యకు వెళ్ళాలంటే తల్లిదండ్రులు భరించలేనటువంటి పరిస్థితి నుంచి ఫీజు రియంబర్స్మెంట్ స్కీమ్ తీసుకురావడం కావచ్చు. ఇవి రెండు ముఖ్యంగా విద్యా వైద్య రంగాల్లో ఆయన సృష్టించినటువంటి ఒక ట్రెండ్ బ్రాండ్ ఏదైతే ఉందో దానిని తర్వాత వివిధ రాష్ట్రాలు అందిపుచ్చుకున్నాయి. ఇక సంక్షేమ పథకాలు అనేవి అన్ని రాష్ట్రాలు అప్పటికే అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఉచిత విద్యుత్ అనేది సైతం ఆంధ్రప్రదేశ్లోనే ప్రవేశపెట్టడం, తర్వాత ఇప్పుడు చూస్తే కనుక దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాలు రైతాంగానికి దీన్ని అమలు చేస్తున్నటువంటి పరిస్థితి. విద్యా వైద్య రంగాల్లో అంటే ఆయన డాక్టర్గా ఉండడం వల్ల వైద్య రంగంలో ఎటువంటి ఇబ్బందులు ఉంటాయి ఆయన గుర్తించి వైద్యమే ఎక్కువగా పేద మధ్యతరగతి ప్రజల్ని అప్పుల్లో కూర్చుకుని పోయేటటువంటి పరిస్థితికి కానీ లేదా వాళ్ళు పొందలేనటువంటి సహాయం పొందలేనటువంటి స్థితి కానీ వైద్య రంగంలో ఉంది. అందువల్ల వాళ్ళ ఇమ్మీడియట్ సొల్యూషన్గా ఆరోగ్యశ్రీ ఉపయోగపడింది. తర్వాత రానున్నటువంటి తరాలు పేదల ఆశలు ఆశయాలు ఆకాంక్షలు నెరవేరాలంటే ఆర్థికంగా వారు భవిష్యత్ తరాలు ముందుకు వెళ్ళాలంటే విద్యారంగంలో విద్యారంగంలో ఫీజు రియంబర్స్మెంట్ చేయడం ద్వారా వాళ్ళు పైకి వెళ్ళేటటువంటి అవకాశం ఉంటుంది, వాళ్ళు కోరుకున్నటువంటి చదువును పొందేటటువంటి అవకాశం ఉంటుంది. అందువల్ల ఫీజు రియంబర్స్మెంట్ ఈ రెండు కూడా ఆయన ప్రవేశపెట్టినటువంటి ముద్ర బ్రాండ్ ఇమేజ్, అంటే వైఎస్ఆర్కి ఒక బ్రాండ్ ఇమేజ్ తెచ్చిపెట్టడానికి ఈ స్కీములు ఉపయోగపడ్డాయనే చెప్పాల్సి ఉంటుంది. దీనివల్లనే ఆయన తర్వాత 2009లో మహాకూటమి పేరిట తెలుగుదేశం పార్టీ బీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ వామపక్షాలు అన్నీ కలిసికట్టుగా పోటీ చేసినప్పటికీ కాంగ్రెస్ జెండాని తాను ఎత్తుకుంటూ సింగిల్ లీడర్గానే ఆయన పార్టీ గెలుపును సాధించడం అనేది రెండోసారి ఆంధ్రప్రదేశ్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గెలుపును సాధించడం అనేది ఆయన సంక్షేమ రంగంలోని భవిష్యత్ తరాలకు ఆశాజనకంగా నిలిచేటటువంటి విద్యారంగంలోని సృష్టించినటువంటి ఆరోగ్య రంగంలోని ఆ ఇమేజ్ వల్ల ఆయన ఆ శాశ్వతత్వాన్ని తెచ్చుకోగలిగారు. ఇప్పటికీ సైతము వైఎస్ రాజశేఖర రెడ్డి పేరు చెప్పగానే ఆరోగ్యశ్రీ కానీ ఫీజు రియంబర్స్మెంట్ పథకాలు కానీ గుర్తుకొస్తాయి. అంటే ఖచ్చితంగా ఆయన వేసినటువంటి ముద్ర ఆంధ్రప్రదేశ్ మీద చెరపలేనిది. మరోవైపు ఇరిగేషన్ రంగంలో సాగునీటి రంగంలో ఆయన చేసినటువంటి కృషి చాలా ఇదోతకమైంది, చాలా విస్తృతంగా అటు రాయలసీమకి కానీ ఇటు తెలంగాణలో కానీ అనేక పథకాలు ఇప్పటికీ ఆయా పథకాలను పూర్తి చేస్తే చాలు, వైఎస్ రాజశేఖర రెడ్డి శ్రీకారం చుట్టినటువంటి పథకాలని పూర్తి చేస్తే చాలు రెండు రాష్ట్రాలు ఇటు తెలంగాణ కానీ అటు ఆంధ్రప్రదేశ్ కానీ సుభిక్షంగా ఉంటాయి అనేది ఖచ్చితంగా చెప్పాల్సినటువంటి విషయం. పోలవరానికి సైతం అనుమతులు లేకపోయినా ఆయనే పూనుకుని వాటికి నిర్మాణానికి కాలువలు దవ్వేయడం ఇతరత్ర అనేక పథకాలను, అంటే అటు కేంద్రం నుంచి అనుమతులు రావాలంటే చాలా కాలం పడుతుంది, కాలయాపన కంటే కూడా ముందుగా ఇనిషియేటివ్ తీసుకుని తర్వాత పోరాటం చేద్దామంటూ ఇరిగేషన్ రంగంలో సైతం చాలా పెద్ద ఎత్తున ఆయన చేసినటువంటి కృషి ఈరోజుకి ఆ ఫలితాలని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నారు. అందువల్ల వైఎస్ఆర్ యాజ్ ద సీఎం, అంటే వైఎస్ఆర్ ద సీఎం అన్నటువంటి దాంట్లో మాత్రం ఖచ్చితంగా ఈ రెండు రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మీద ఆయన వేసినటువంటి ముద్ర శాశ్వతంగానే నిలిచిపోతుందని చెప్పాలి. రాజకీయంగా ఎన్ని విమర్శలైనా ఉండొచ్చు, రాజకీయంగా ఆయన చేసిన దాంట్లో ఒక రకంగా చెప్పాలంటే జలయజ్ఞం కాదు ధనయజ్ఞం అనేటటువంటి విమర్శలు వచ్చి ఉండొచ్చు, కానీ శాశ్వతమైనటువంటి సంక్షేమం శాశ్వతమైనటువంటి నీటి వనరులు ఏర్పాటు కావడానికి ఆయన చూపినటువంటి మార్గము ఒక దిశానిర్దేశం అనేది ఇప్పుడు ఆ తర్వాత కాలంలో ఆంధ్రప్రదేశ్ విభజన జరిగి తెలంగాణ ఆంధ్రప్రదేశ్గా రెండు రాష్ట్రాలు అయిన తర్వాత సైతము జలవనరులకి రెండు రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేయాల్సినటువంటి ఒక అనివార్యమైనటువంటి పరిస్థితికి వైఎస్ రాజశేఖర రెడ్డి నాంది ప్రస్తావన చేశారని చెప్పాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఇటు తెలంగాణలో కాళేశ్వరం కావచ్చు ఇతరత్ర ప్రాజెక్టులు రావడానికి, అటు ఆంధ్రప్రదేశ్ పోలవరం వంటి ప్రాజెక్టులని సీరియస్గా దృష్టి పెట్టి పూర్తి చేసేందుకు కృషి చేయడానికి సైతము వైఎస్ రాజశేఖర రెడ్డి ఒక ప్రస్తావన, అంటే ఆయన వేసినటువంటి అడుగులే దోహదం చేశాయని మనం చెప్పాల్సి ఉండొచ్చు. అందువల్ల సంక్షేమ అభివృద్ధి రంగాలతో పాటు సాగునీటి పరంగాను వైఎస్ఆర్ సృష్టించినటువంటి ఇమేజ్ ఆయన బ్రాండ్ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్కి తెలంగాణకి ఈనాటికి మనం గుర్తుంచుకోవాల్సినటువంటి
చరిత్రగా తప్పనిసరిగా చరిత్రలో మిగిలిపోయేటటువంటి వ్యక్తిగా మనం వైఎస్ఆర్ ద సీఎంగా చూడాల్సి ఉంటుంది.